ఇదేదో సినిమా కథ కాదు, సోషల్ మీడియాలో వైరల్ అయిన కల్పిత కథ అంతకంటే కాదు. కుటుంబ పరిస్థితులు అప్పటికే అంతంత మాత్రమే. అలాంటి సమయంలో చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయాడు. రోజంతా పొలంలోనే గడిచేది. శరీరం మొత్తం మట్టితో నిండిపోయేది. గ్రామంలో కష్టపడి పనిచేస్తే కనీసం కడుపు నిండేది. కానీ హైదరాబాద్లో బతకడమే ఒక పెద్ద సవాల్. ఇప్పుడు సాయి కుమార్ ముందున్నది ఒకటే లక్ష్యం, గవర్నమెంట్ జాబ్. కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మరొక పెద్ద అడ్డంకి ఎదురైంది. ఒకప్పుడు బురద పొలంలో ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేసిన ఒక యువకుడు ఈరోజు ఏకంగా 4 గవర్నమెంట్ జాబ్స్ సాధించాడు. ఇదేదో సినిమా కథ కాదు, సోషల్ మీడియాలో వైరల్ అయిన కల్పిత కథ అంతకంటే కాదు. తెలంగాణలో ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన సాయి కుమార్ నిజ జీవిత గాథ. ఈ విజయానికి వెనుక లక్షల రూపాయల కోచింగ్ లేదు, కుటుంబం అండలేదు, రాజకీయ పలుకుబడి లేదు. ఉన్నదల్లా ఒక తల్లి కష్టం, ఒక కొడుకు పట్టుదల. అసలు ఇంత అసాధ్యంగా అనిపించే విజయాన్ని అతను ఎలా సాధించాడు? అదే ఈరోజు తెలుసుకుందాం. ప్రతి విజయగాథ వెనక ఎవరికీ కనిపించని ఒక పోరాటం ఉంటుంది. సాయి కుమార్ జీవితంలో ఈ పోరాటం చాలా చిన్న వయసులోనే మొదలైంది. అతను పుట్టింది ఒక నిరుపేద రైతు కుటుంబంలో. కుటుంబ పరిస్థితులు అప్పటికే అంతంత మాత్రమే. అలాంటి సమయంలో చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయాడు. ఆ ఒక్క సంఘటనతో కుటుంబం ఒక్కసారిగా కుదేలయింది. ఇంటి బాధ్యతలన్నీ తల్లి భుజాలపైన పడ్డాయి. రోజంతా కష్టపడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తల్లిని చూస్తూ పెరిగిన సాయి కుమార్ ఒక విషయాన్ని మాత్రం చిన్నప్పుడే అర్థం చేసుకున్నాడు. ఇలా ఉంటే మన జీవితం ఎప్పటికీ మారదు. కాని పరిస్థితులు అతన్ని చదువుకునే అవకాశాన్ని కూడా సులభంగా ఇవ్వలేదు. చదువుకోవలసిన వయసులో కుటుంబానికి అండగా నిలవలసిన పరిస్థితి వచ్చింది. స్నేహితులు స్కూల్కి వెళ్తుంటే సాయి కుమార్ మాత్రం పొలాల్లో ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేయటం ప్రారంభించాడు. ఎండైనా వానైనా రోజంతా పొలంలోనే గడిచేది. శరీరం మొత్తం మట్టితో నిండిపోయేది. పని పూర్తయ్యేసరికి శక్తి కూడా మిగిలేది కాదు. కాని ఆ కష్టం మధ్య కూడా ఒక కల మాత్రం అతని మనసును వదల్లేదు. ఎలాగైనా చదువుకోవాలి, ఈ పేదరికం నుంచి అమ్మను బయటికి తీసుకురావాలి. అదే కల అతని జీవితాన్ని మలిచిన మొదటి అడుగు. అయితే గ్రామంలో ఉండి ఆ కలను నెరవేర్చుకోవడం సాధ్యం కాదని సాయి కుమార్కు అర్థమైంది. అందుకే ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. జేబులో పెద్దగా డబ్బులేదు, వెంట తీసుకెళ్లడానికి సామాన్లేమీ లేవు. కేవలం 2 జతల బట్టలు, మనసులో ఒక లక్ష్యం. అంతే. ఆ కలను నిజం చేసుకోవడానికి హైదరాబాద్ నగరానికి బయలుదేరాడు. కాని అతనికి తెలియని విషయం ఒక్కటే, గ్రామంలో ఎదుర్కొన్న కష్టాల కంటే హైదరాబాదులో ఎదురయ్యే పోరాటం ఇంకా పెద్దది. అక్కడ ప్రతిరోజు ఒక పరీక్షగా మారబోతోంది. హైదరాబాద్లో అడుగుపెట్టిన తర్వాత సాయి కుమార్ ముందు నిలిచింది ఒక కొత్త ప్రపంచం. గ్రామంలో కష్టపడి పనిచేస్తే కనీసం కడుపు నిండేది. కానీ హైదరాబాద్లో బతకడమే ఒక పెద్ద సవాల్. కాలేజ్ ఫీజ్, రూమ్ రెంట్, ఫుడ్ ఎక్స్పెన్సెస్, ప్రతిరోజు డబ్బుతో ముడిపడిన కొత్త సమస్య ఎదురవుతూనే ఉండేది. ఇంటి పరిస్థితి తెలిసిన అతనికి తల్లిని డబ్బు అడిగే మనసు లేదు. అందుకే తన చదువుకు తానే ఆధారం కావాలని నిర్ణయించుకున్నాడు. పగలు కాలేజ్, రాత్రి పని, అదే అతని దినచర్యగా మారిపోయింది. పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఫంక్షన్ హాల్స్, ఎక్కడ క్యాటరింగ్ పని ఉంటే అక్కడ సాయి కుమార్ కనిపించేవాడు. రాత్రంతా 100 మందికి భోజనం వడ్డించేవాడు. పని పూర్తయ్యేసరికి తెల్లవారేది. రూమ్కి చేరుకుని కాసేపు విశ్రాంతి తీసుకునే లోపు మళ్లీ కాలేజ్కి వెళ్లవలసిన సమయం వచ్చేది. కొన్ని రోజులు రోజుకు 4 గంటలు నిద్ర కూడా ఉండేది కాదు. శరీరం అలసిపోయేది. కాని అతని లక్ష్యం మాత్రం ఎప్పుడూ అలసిపోలేదు. చాలామంది జీవితాల్లో కష్టాలు వస్తే తమ కలలను చిన్నవిగా చేసుకుంటారు. కాని సాయి కుమార్ మాత్రం కష్టం ఎంత పెరిగినా తన కలను మాత్రం ఎప్పుడూ చిన్నది చేసుకోలేదు. అయితే జీవితం అతనికి ఇంకా పెద్ద పరీక్షను సిద్ధం చేసింది. 2020 ప్రపంచమంతా ఒక్కసారిగా ఆగిపోయింది. కోవిడ్ పాండమిక్, లాక్డౌన్ ప్రకటనతో కాలేజీలు మూసివేశారు. క్యాటరింగ్ పనులు కూడా పూర్తిగా ఆగిపోయాయి. చేతిలో డబ్బు లేదు, చేయడానికి పని లేదు, తినడానికి కూడా సరిపడా ఆహారం లేని రోజులొచ్చాయి. ఎన్నో కలలు, ఎంతో మంది జీవితంలాగే సాయి కుమార్ ఆశలకు కూడా అక్కడితో ముగిసిపోతాయని చాలామంది అనుకున్నారు. కాని అతను మాత్రం మరోసారి జీవితానికి లొంగిపోలేదు. అతని పరిస్థితిని గమనించిన కొందరు దాతలు చేయూతను అందించారు. ఆ సహాయంతో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా తన డిగ్రీని పూర్తి చేశాడు. చాలామందికి ఇది ఒక సాధారణ డిగ్రీ మాత్రమే కావచ్చు. కాని సాయి కుమార్కి మాత్రం అది అతని జీవితాన్ని తిరిగి నిలబెట్టిన అవకాశం. డిగ్రీ పూర్తయ్యాక అతని ముందు ఒకటే లక్ష్యం కనిపించింది, గవర్నమెంట్ జాబ్. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇంకొక పెద్ద సవాల్ ఎదురుచూస్తోంది. కోచింగ్ తీసుకునే డబ్బు లేదు, గైడెన్స్ ఇచ్చే వాళ్లు లేరు. అయినా ఈసారి సాయి కుమార్ ఒక నిర్ణయం తీసుకున్నాడు.
నా పరిస్థితులు నా భవిష్యత్తును నిర్ణయించవు, నా కష్టం నిర్ణయిస్తుంది. ఆ నిర్ణయం కొన్ని సంవత్సరాల తర్వాత తెలంగాణ మొత్తం మాట్లాడుకునే విజయంగా మారబోతోంది. డిగ్రీ పూర్తయింది. ఇప్పుడు సాయి కుమార్ ముందున్నది ఒకటే లక్ష్యం, గవర్నమెంట్ జాబ్. కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మరొక పెద్ద అడ్డంకి ఎదురైంది. గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ అంటే వేల రూపాయల కోచింగ్ ఫీజు, ఖరీదైన స్టడీ మెటీరియల్, గైడెన్స్, మాక్ టెస్ట్. కానీ సాయి కుమార్ దగ్గర ఇవేమీ లేవు. అలాంటి పరిస్థితుల్లో చాలామంది తమ కలను వాయిదా వేసుకుంటారు, మరికొందరు అదృష్టాన్ని నిందిస్తారు. కానీ సాయి కుమార్ మాత్రం తన పరిస్థితులకు లొంగిపోలేదు. కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చేరలేకపోయినా లైబ్రరీనే తన కోచింగ్ సెంటర్గా మార్చుకున్నాడు. ప్రతిరోజు గంటల తరబడి పుస్తకాలు చదివేవాడు. అర్థం కాని ప్రతి టాపిక్ను మళ్లీ మళ్లీ చదివి తన చేతితోనే నోట్స్ సిద్ధం చేసుకునేవాడు. రోజుకు 12 నుంచి 14 గంటలు చదవటం అతనికి అలవాటుగా మారిపోయింది. చదువుతుంటే అలసట వచ్చేది, ఆకలి వేసేది, నిద్ర ముంచుకొచ్చేది. కాని ప్రతిసారి అతనికి గుర్తొచ్చేది ఒకటే, పొలంలో ట్రాక్టర్ నడిపించే రోజులు, అమ్మ పడిన కష్టాలు, హైదరాబాద్లో క్యాటరింగ్ చేసిన రాత్రులు, కోవిడ్ సమయంలో ఆకలితో గడిపిన రోజులు. ఆ జ్ఞాపకాలే అతనికి కొత్త శక్తినిచ్చాయి. 1 రోజు, 2 రోజులు, 1 నెల, 1 సంవత్సరం ఇలా నిరంతరంగా శ్రమిస్తూనే తన లక్ష్యానికి మరింత దగ్గరయ్యాడు. చివరికి అతను ఎంతకాలంగానో ఎదురుచూస్తున్న రోజు వచ్చింది. మే 2026 గవర్నమెంట్ రిక్రూట్మెంట్ రిజల్ట్స్ ఒక్కొక్కటిగా విడుదలవుతున్నాయి. వేలాది మందిలాగే సాయి కుమార్ కూడా తన రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. మొదటి రిజల్ట్ తన పేరు ఉంది. 2వ రిజల్ట్ మళ్ళీ తన పేరుంది. 3వ రిజల్ట్ మరోసారి అదే పేరు. ఇంకా 4వ రిజల్ట్, అందులో కూడా సాయి కుమార్. 1 కాదు, 2 కాదు, ఏకంగా 4 గవర్నమెంట్ జాబ్స్. ఒకప్పుడు బురద పొలంలో ట్రాక్టర్ నడిపిన ఆ చేతుల్లో ఇప్పుడు 4 గవర్నమెంట్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఉన్నాయి. ఒకప్పుడు రోజుకు 4 గంటలు కూడా నిద్రలేని యువకుడు ఈరోజు లక్షలాది మంది యువకులకు స్ఫూర్తిగా నిలిచాడు. సాయి కుమార్ కథ 4 గవర్నమెంట్ జాబ్స్ గురించి మాత్రమే కాదు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా మన లక్ష్యం స్పష్టంగా ఉంటే, మన కష్టం నిజాయితీగా ఉంటే గెలుపు ఆలస్యం అవుతుందేమో గాని దూరం కాదు అని నిరూపించిన కథ. ఈరోజు మనలో చాలా మందికి చదువుకునే అవకాశాలున్నాయి. ఇంటర్నెట్ ఉంది, బుక్స్ ఉన్నాయి, లైబ్రరీ ఉంది. అయినా సమయం లేదు, గైడెన్స్ లేదు, డబ్బు లేదు అంటూ ఎన్నో కారణాలు వెతుకుతుంటాం. కానీ సాయి కుమార్ కథ ఒకటే చెప్తోంది, విజయాన్ని నిర్ణయించేది మన పరిస్థితులు కాదు, వాటిని ఎదుర్కొనే మన వైఖరి. ఒక రైతు కుటుంబంలో పుట్టిన ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేసిన ఒక సాధారణ యువకుడు ఏకంగా 4 గవర్నమెంట్ జాబ్స్ సాధించగలిగితే మన కలలకు కూడా అసాధ్యం అనే మాట ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన భవిష్యత్తును రాసేది పరిస్థితులు కావు, మన నిర్ణయాలు. మన విజయాన్ని నిర్ణయించేది అదృష్టం కాదు, మన ప్రయత్నం. అందుకే కలలు కనండి, వాటి కోసం నిరంతరం కష్టపడండి. ఒకరోజు మీ కథ కూడా మరొకరికి స్ఫూర్తిగా మారుతుంది.